హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈరోజు ఏంటంటే నేను ఈరోజు ఒక జెన్యున్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను. అది మన ఫేస్కి ఒక 1 మంత్ వాడినాకనే జెన్యున్ రివ్యూ ఇద్దామని అనుకొని ఇన్ని రోజులు వెయిటింగ్ చేసిన. అయితే మనం ఒకసారి షార్ట్లో నేను చిన్న రివ్యూ వేసిన అది దీని గురించి. అదేంటంటే మన పునర్జన్ ఆయుర్వేదిక్ కుంకుమాది తైలం. అయితే ఇది నేను చేసినప్పుడు ఏమైందంటే నాకు మా వంశీ నాకు ఇట్లా ఈ బ్లాక్ స్పాట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్కిన్ ముడతలు అలాంటివి వచ్చినాయి అన్నట్టు. కొన్ని వేరే సీరమ్స్ అవి ఇవి వాడినా నాకు అంత అనిపించలేదు. మళ్ళీ ఎట్లారా నాకు ఇది ఎట్లా అవుతుంది ఏంది మరి ఏమైనా తెప్పిద్దామా అని చెప్పేసి మా బాబుని అడిగితే ఈ పునర్జన ఆయుర్వేద కుంకుమ తైలంని అయితే సజెషన్ చేసిండు, తెప్పించి వాడితే షార్ట్లో ఒకసారి మన షార్ట్లో కూడా పెట్టిన. అయితే అప్పుడు ఒక 3-4 డేసే వాడిన అన్నట్టు. వాడినాక ఏమైందంటే ఇప్పుడే నేను చెప్పలేదు. ఎట్లుంది మమ్మీ అన్నాడు 4 రోజులకి. అంటే నేను ఇప్పుడు చెప్పలేను నాన్న, ఒక 1 మంత్ నేను వాడినాక దీని గురించి నేను చెప్పగలుగుతా అనుకున్నా. ఇప్పుడు 1 మంత్ నేను వాడినాక నాకు మాత్రం కొంచెం తేడా అయితే నేను గమనించిన. అందుకనే ఇదేమంటారు, ఆయిలీ స్కిన్ అయినా మన డ్రై స్కిన్ అయినా మెన్స్ ఉమెన్స్ అన్ని స్కిన్ టైప్స్కి ఇది సెట్ అవుతుంది. ఆ విధంగా దీన్ని తయారు చేసిర్రు. మన ఏమంటారు 21 ఆయుర్వేదిక్ మూలికలతోని తయారు చేసిరట దీన్ని. మా మా ఒక అలాంటి ఏమంటారు ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు చేసిరు కాబట్టి అన్ని స్కిన్ టైప్స్కు సూట్ అవుతుంది ఇది. నాకు వాస్తవానికి వేరేది సిరమ్లు వాడినప్పుడు ఏంటంటే నా ఫేస్లో ఏం తేడాగా రాలేదు. ఇది వాడినప్పుడు ఏమైందంటే నా స్కిన్లో కొంచెం గ్లో, కొన్ని ముడతలు కొంచెం అలాంటివి తగ్గినాయి. చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్, మంగు మచ్చలు అలా ఉన్నోళ్ళు కూడా వాడొచ్చు. ఈ కళ్ళ కింద కొంచెం బ్లాక్గా అవుతుంటుంది కొందరికి, అలాంటిది కూడా తగ్గుతుంది దీనికి. మళ్ళీ ఏంది మనం నేను పిండి అది ఇది ఇంకా కొన్ని వాడినా కానీ నాకు అంత తేడా అనిపించలేదు. ఇది వాడినాక మాత్రం నాకు తేడా గమనించిన. స్కిన్ కొంచెం షైనీగా కూడా అనిపిస్తుంది. నాది డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రము ఒక 1-2 అవర్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవాలి ఇది. అయితే నాది డ్రై స్కిన్ కాబట్టి నేను మొత్తం ఉంచుకున్నా, మంచి రిజల్ట్ అవుతుంది. మనకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి లేవు. మనకు ఏదన్నా ప్రోడక్ట్స్ వాడినప్పుడు ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే మనం ఇబ్బంది పడాలి. దీంతో లేవు కాబట్టి ఎవరైనా వాడచ్చు. ఎవరికైనా ఒక్కొక్క స్కిన్కు ఒక్కొక్క ప్రోడక్ట్ సూట్ అవుతుంది. అయితే మీరు ఒక బాటిల్ మనం ఏదైనా వాడితేనే కానీ మనకు తెలియదు కదా మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనేది. నేను కూడా వీళ్ళని అడిగితే ఏం సూట్ అవుతుంది, ఏది తెప్పించుకున్నా అది నాకు సెట్ కాలేదు. ఇది మాత్రము వంశీ సజెషన్ కాబట్టి తెప్పించుకున్నా. అది అయిపోయింది. నాకు ఒక బాటిల్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకో బాటిల్ కూడా తెప్పించుకున్నా. ఇదేంటంటే ఇది ఎట్లా వాడానో నేను చూపిస్తాను మళ్ళీ. ఇట్లా ఈ డబ్బాలు వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక మంచి పెట్టుకున్నాక మంచి అరోమా కూడా వస్తుంది. కొంచెం కొద్దిసేపు మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 minute 2 minutes మంచిగా మసాజ్ చేసుకోవాలి దీన్ని నైట్ పడుకునేటప్పుడు. మంచిగా స్కిన్లోకి అబ్జర్వేషన్ చేసుకుంటుంది. మంచిగా చేసుకున్నాక స్కిన్ అంతా ఏమంటారు కొద్దిసేపటికి ఆయిల్ ఏమనిపించదు, కొద్దిసేపు అట్లా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ స్కిన్లో మొత్తం బ్లెండ్ అయిపోతుంది. చాలా ప్రోడక్ట్ అయితే యూజ్ఫుల్ ప్రోడక్టే. నేను ఇది ఎలా వాడాలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా ముఖం మంచిగా క్లీన్గా కడుక్కొని నైట్ పడుకునేటప్పుడు మంచిగా మొత్తం వైప్ చేసుకోవాలి ఇలా ఫేస్ అంతా. తర్వాత మన ఆయుర్వేదిక్ కుంకుమాది తైలం ఉంది కదా, ఓహో ఇట్లా 3-4 డ్రాప్స్ ఇలా ఫేస్ మీద వేసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. మంచిగా స్కిన్లోకి మంచిగా బ్లెండ్ అయ్యేటట్టు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజు రాత్రి పడుకునే ముందు ఇట్లా అప్లై చేసి పడుకుంటే నో ప్రాబ్లం. నా డ్రై స్కిన్ కాబట్టి నేను అప్లై చేసుకొని అలాగే పడుకుంటా. చెప్తున్నాగా ఆయిల్ స్కిన్ వాళ్ళు మాత్రము ఒక 1 hour తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. ఉమెన్స్కి అందరికీ సూటబుల్ ఈ ప్రోడక్ట్.
ఇంతే. అయితే మన ఈ ఆయుర్వేదిక్ తైలం కావాలంటే కింద లింక్ ఇస్తున్నాము. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. ఓకే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.